ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మేము ఇవాళ ప్రొటెస్ట్ చేస్తాము. మాకు ఇంకా సిలబస్ ఫినిష్ అవ్వకుండానే మాకు ఎగ్జామ్ టైం టేబుల్ ఇచ్చిర్రు. మీరు సీనియర్స్ మంచిగానే పోస్ట్పోన్ చేయించుకున్నారు కానీ మాకైతే పోస్ట్పోన్ చేయలేదు కదా. సో మేము ప్రొటెస్ట్ చేస్తాము, సీనియర్స్ మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇదిగో నేను పెట్టిన వీడియో కింద కామెంట్స్ చేసిర్రు. చూడండి ఒకసారి. టుడే ధర్నా చేద్దాం కదా, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేస్తూ ఉందాము. ఒకవేళ ఎగ్జామ్ పెడితే మేము ఏం ప్రిపేర్ కాలేదు, మాకు సంబంధం లేదు, పోస్ట్పోన్ చేయండి అని చెప్దామని ఒకరు అంటుంటే, నవంబర్లో స్టార్ట్ అయిందన్న మాకు సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఈవెన్ టుడే ఆల్సో వీ హ్యావ్ క్లాస్, పోస్ట్ పోన్ ది ఎగ్జామ్స్. సో ఈ కామెంట్స్ అన్ని ఎప్పుడు పెట్టారు? నిన్న ఈ కామెంట్స్ అన్నీ నేను పెట్టిన వీడియో కింద వచ్చినాయి. ఇంకా అయితే ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తా. ఏంటిది అసలు విషయం అంటే, మొన్న మీరు చూసిలో లేదో ఒక 2 రోజుల కింద సైఫాబాద్ సబ్ క్యాంపస్ ఉంది కదా. సో సైఫాబాద్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, జూనియర్స్ అండ్ సీనియర్స్ ఇద్దరు కూడా వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు కూర్చొని ప్రొటెస్ట్ చేశారు. అవునా? ప్రొటెస్ట్ చేసిరా లేదా? మీరు గ్రూప్లో ఫోటోలు చూసే ఉంటారు, ఆ ఎస్ఎన్ఓయు ఐటీడీ ఆ కామన్ గ్రూప్లో. సో ఏమైంది మరి, వాళ్ళతో డిస్కస్ చేసిర్రు అనేది మీకు ఇప్పుడు చెప్తా. సో చూడండి, ఇగో పోస్ట్ పోన్ అయ్యేలా చేద్దాం. సో మీ అందరి బాధ నాకు అర్థమైంది. సిలబస్ ఫినిష్ అవ్వలేదు, సిలబస్ ఫినిష్ అవ్వకుండా స్కెడ్యూల్ వచ్చింది, 4 నెలలు క్లాసెస్ చెప్పి సెమిస్టర్ పెట్టడం ఏంటి అని ఇట్లా చాలా కామెంట్స్ వచ్చినాయి. అవన్నీ వాస్తవమే, నేను కాదంటలేను. కాకపోతే గ్రౌండ్ రియాలిటీ ఒక్కసారి చూద్దాము. మీరందరు ఇవాళ ప్రొటెస్ట్ చేద్దాము, ఆర్ట్స్ కాలేజ్ ముందు చేద్దాము, లేదంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు చేద్దామని కామెంట్స్ చేస్తారు. నన్ను కూడా సపోర్ట్ చేయమని అడిగిర్రు. ఒక యూట్యూబర్గా మేము మీ సబ్స్క్రైబర్స్, మీరు ఒక యూట్యూబరు, సో మీరు ఉండి మాకు ఏం హెల్ప్ చేస్తున్నట్టు, మీరు మాకు సపోర్ట్ చేయండి అని నన్ను అడిగిర్రు. నాకు సపోర్ట్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అవసరమైతే మీతో పాటు వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు కూర్చొని స్లోగన్స్ ఇస్తూ అక్కడే మెటీరియల్ బుక్ పట్టుకొని నేను అక్కడే చదువుకుంటా, నోట్స్ చేసుకుని అదే రోడ్ మీద కూర్చొని చదువుకుంటా. ఐ హ్యావ్ నో ఇష్యూస్. నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. కాకపోతే మీరు ప్రొటెస్ట్ చేస్తాను అంటే, మొన్న ప్రొటెస్ట్ చేసిన సైఫాబాద్ వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడిన, వాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు ఒకసారి చూపిస్తా. ఇది చూసినాక కూడా మనం ప్రొటెస్ట్ చేద్దామంటే చేద్దాం. ఓకే, రైట్. చూడండి ఒకసారి. సో మల్లేష్ అని నా ఫ్రెండ్, సైఫాబాద్లో వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్. తను మొన్న జూనియర్స్ అయితే సైఫాబాద్ ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ వచ్చి మన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు కూర్చొని ప్రొటెస్ట్ చేసారు, స్లోగన్స్ ఇచ్చారు. ఎందుకు? మాకు ఇంకా సిలబస్ ఫినిష్ కాలేదని ఫస్ట్ ఇయర్ వాళ్ళు అంటే, ఓకే మేము వచ్చి 4 months అవుతుంది, మేము థర్డ్ ఫేజ్లో వచ్చినాము అని ఫస్ట్ ఇయర్ వాళ్ళు అంటే, సెకండ్ ఇయర్ వాళ్ళు నుండి మాకు ఇంకా సిలబస్ ఫినిష్ అవ్వలేదు, సిలబస్ ఫినిష్ అవ్వకుండా ఎగ్జామ్స్ ఎట్లా పెడతారని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారు. వెంటనే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి వాళ్ళకి రెస్పాన్స్ వచ్చింది, వాళ్ళని లోపలికి తీసుకుపోయి డిస్కస్ చేశారు. ఏం డిస్కస్ చేసిర్రు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూడండి. జూనియర్స్ అన్నారు, ఏమన్నారు? థర్డ్ ఫేజ్లో వచ్చినామని చెప్పినా కూడా వినట్లేదు. సో జూనియర్స్ మేము థర్డ్ ఫేజ్లో వచ్చినాము, మాకు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి అన్న, వాళ్ళు వినలేదు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వాళ్ళు. ఓకే, అకాడమిక్ ఇయర్ పెరుగుతుంది, ఎవ్రీ సెమ్ ఇలా పోస్ట్పోన్ చేస్తే అని అన్నారంట. సో ఎవ్రీ ఇయర్ ఇట్లనే పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే అకాడమిక్ ఇయర్ పెరుగుతుంది అన్నారంట. ఇంకొకటి, సిలబస్ అవ్వలేదు అంటే మీ అటెండెన్స్ చెక్ చేస్తా ఆగు అంటున్నారు. అర్థమవుతుంది కదా. సో మాకు సిలబస్ అవ్వలేదు అంటే ఆగాగు, మీ అటెండెన్స్ చెక్ చేస్తా ఒకసారి, మీరు ఎన్ని రోజులు క్లాసులకు పోయిర్రు అని అంటున్నారు. సో ఇట్లా ఉన్నది. మనం మాట్లాడే దానికి ప్రతి దానికి అటు నుంచి కౌంటర్ ఉన్నది. సో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వాళ్ళు, ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు కాదు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వాళ్ళు అఫీషియల్స్ ఏమంటున్నారు అంటే, సిలబస్ కాలేదంటే మీరు ఎన్ని రోజులు క్లాసులకు పోయిర్రు అని అంటున్నారు. అర్థమవుతుంది కదా. సో మా సిలబస్ కాలేదు అంటే మీరు అటెండెన్స్ ఉంటే, మీకు అటెండెన్స్ ఉంటే మీ సిలబస్ అయినట్టే అంటున్నారు. సో మీరు ఇక్కడ ఒకసారి దీన్ని లోతుగా ఆలోచించండి. అండ్ ఇంకొకటి, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్, అంటే మన డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఆల్రెడీ సిలబస్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు ప్రిన్సిపల్స్ అండ్ హెచ్ఓడీస్ లెటర్స్ పెట్టేశారు. ఎవరికి? అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వాళ్ళకి లెటర్స్ పంపించారు. ఆల్రెడీ మా డిపార్ట్మెంట్లో సిలబస్ అయిపోయింది అని లెటర్ పంపించేసారు హెచ్ఓడీస్ అండ్ ప్రిన్సిపల్స్. సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వాళ్ళు. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు సిలబస్ కాలేదంటున్నారు, మీ హెచ్ఓడీస్ అండ్ ప్రిన్సిపల్స్ సిలబస్ అయింది అంటున్నారు. సో మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే, మీ హెచ్ఓడీస్ దగ్గరికి వెళ్ళి, మీ ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళి, మాకు సిలబస్ కాలేదు, మా డిపార్ట్మెంట్లో ఇంకా సిలబస్ కాలేదు అని వాళ్ళతో సిగ్నేచర్స్ చేయించుకురండి, వాళ్ళతో లెటర్ రాయించి సిగ్నేచర్ చేయించుకురండి అంటున్నారు. సో ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేసినా, రోడ్ మీద కూర్చొని ప్రొటెస్ట్ చేసినా మనకు వచ్చే రెస్పాన్స్ ఏంటి? ముందు మీరు డిపార్ట్మెంట్స్కి వెళ్ళి మీ హెచ్ఓడీస్తో మాకు ఇంకా సిలబస్ ఫినిష్ అవ్వలేదు అని లెటర్ రాసి సిగ్నేచర్ చేయించుకురండి అంటున్నారు. ఒకటి ఆలోచిద్దాం. ఏంటంటే, ఎవరైతే మాకు సిలబస్ ఫినిష్ అయింది అని చెప్పేసి లెటర్స్ పంపించారో, హెచ్ఓడీస్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళే మళ్ళీ మాకు సిలబస్ కాలేదు అని చెప్పేసి సిగ్నేచర్స్ పెడతారా?
పెట్టరు కదా. అది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే మనం అడిగిన దానికి వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ అది. సో హెచ్ఓడి సిగ్నేచర్ పెట్టరు, వాళ్ళు సిలబస్ కాలేదు అని లెటర్ ఇవ్వరు. ఓకే, సో సిలబస్ కాలేదని లెటర్ ఇవ్వరు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వాళ్ళు ఏమంటారు అంటే మీ సిలబస్ ఫినిష్ అయినట్టే అని వాళ్ళు అంటారు. లేదు ఫినిష్ అవ్వలేదు అంటే మాకు ప్రూఫ్ తీసుకురండి అంటారు. సో ఇంత జరిగింది మొన్న సైఫాబాద్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే. సో సైఫాబాద్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని వెంటనే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తారు. అఫీషియల్స్ డిస్కస్ చేస్తారు వాళ్ళతో, మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్నీ కనుక్కున్నారు. సో వీళ్ళంతా ఇది చెప్పారు, మేము థర్డ్ ఫేజ్లో వచ్చామని జూనియర్స్ చెప్పారు, మాకు సిలబస్ కాలేదని సెకండ్ ఇయర్స్ చెప్పారు. ఓకే, సైఫాబాద్ ఏంటి ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపసే కదా, అందరికీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఒకటే, ఇక్కడ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఇక్కడే ఉంది. సో ఎగ్జామ్స్ డెసిషన్ అనేది ఇక్కడే తీసుకుంటారు. సో సైఫాబాద్ వాళ్ళు ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తారు, బట్ నో రెస్పాన్స్. ఏమంటున్నారు, ఆల్రెడీ మాకు లెటర్స్ వచ్చినాయి, మేము డెసిషన్ తీసుకున్నాం, మీరు లెటర్స్ వచ్చేదాకా ఏం చేసిర్రు అంటే లెటర్స్ మా దగ్గరికి వచ్చి మేము ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేసేదాకా మీరు ఏం చేసిర్రు. మీరు రెగ్యులర్గా నిజంగా క్లాసెస్కి వెళ్ళి ఉంటే మీకు సిలబస్ ఫినిష్ అవ్వలేదని అప్పుడే తెలిసేది కదా, అవునా కదా. ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయడానికన్నా ముందే మీకు సిలబస్ ఫినిష్ అవ్వలేదని మీకు తెలిసేది. మీరు అప్పుడే మాకు చెప్పాల్సింది, అప్పుడే హెచ్ఓడీస్ని అడగాల్సింది. మీరు ఇప్పుడు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేసిన తర్వాత, టైం టేబుల్ ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చి మాకు సిలబస్ ఫినిష్ కాలేదు అంటే మీరు అప్పుడు క్లాసెస్కి వెళ్ళలేదా, మీరు అప్పుడు సిలబస్ చెప్తున్నప్పుడు క్లాసెస్కి వెళ్ళలేదా, మరి వెళ్తే మీకు అప్పుడే తెలవాలి కదా సిలబస్ ఫినిష్ అవ్వలేదని, మరి మీరు అప్పుడే క్వశ్చన్ చేయాలి కదా, ఇప్పుడు అడుగుతున్నారేంటి. ఓకే మీ అటెండెన్స్ ఇస్తా ఉండు అని చెప్పేసి ఎవరైతే ముందుండి మాట్లాడతారో వాళ్ళ అటెండెన్స్ చెక్ చేస్తున్నారు. సో ఇది గ్రౌండ్ రియాలిటీ. సో మనకి ఇదంతా తెలియదు కదా, మనం సైఫాబాద్ వాళ్ళ ప్రొటెస్ట్లో లేము, మనకి ఇదంతా తెలియదు. మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు సిలబస్ కాలేదు, మాకు అన్యాయం జరుగుతుంది, మేము సిలబస్ కాకుండానే ఎగ్జామ్స్ రాయాలా అని చెప్పేసి మనం ఈ పర్స్పెక్టివ్లోనే, అంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం ఆలోచిస్తున్నాము. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటే మన వైపు నుంచి ఆలోచిస్తున్నాము. మనం ప్రొటెస్ట్ చేస్తే అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మీకు లైవ్లో తెలిసి ఉంటుంది, చూపించిన కదా నేను. సో ఆల్రెడీ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళే అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు అనేది మీకు చూపించారు, ఇక్కడ చూపించిన నేను. సో ఇప్పుడు చెప్పండి, ప్రొటెస్ట్ చేద్దామంటే చేద్దాం, నేను మీతో పాటు వస్తా. కాకపోతే అది మాత్రం ఖచ్చితంగా సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ కావు, నేను చెప్పేస్తున్నా. ఇంకా ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఏమైంది, వాళ్ళ రిజల్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి అనేది చెప్పారు కదా, మీరు కూడా చూసిర్రు, అర్థమైపోయి ఉంటుంది సినారియో ఏంటి అనేది, గ్రౌండ్ రియాలిటీ మీకు కూడా అర్థమైంది. సో ఇదబ్బా, ఇప్పుడు చెప్పండి ప్రొటెస్ట్ చేద్దామంటే కింద కామెంట్స్ చేయండి, నేను వస్తాను మీతో పాటు. ప్రొటెస్ట్ చేద్దామంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. మీరు ఏమంటున్నారు, యాజ్ ఎ యూట్యూబర్, యాజ్ వీఆర్ ఏ సబ్స్క్రైబర్స్, మీరు మాకు చేసింది ఏంటి, మీరు మాకు సపోర్ట్ చేయాలి కదా అంటే, నేను మొన్న అప్పుడు ప్రొటెస్ట్ చేసినప్పుడు వచ్చినా కదా, నేను స్లోగన్స్ ఇచ్చిన కదా, ఉన్నాను కదా నేను కూడా ప్రొటెస్ట్లో. సో నాకు అట్లా ఏం లేదు. అండ్ మీరు ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ సీనియర్స్వే మీరు పోస్ట్పోన్ చేయించుకున్నారు, జూనియర్స్ చేయించలేదు అంటే, మన అందరం కలిసి రిప్రజెంట్ చేస్తాం మన ప్రాబ్లమ్ని, జూనియర్స్ ప్రాబ్లమ్ని, సీనియర్స్ ప్రాబ్లమ్ని. సీనియర్స్కి అవి ఎగ్జామ్స్ ఉన్నాయని, జూనియర్స్కి సిలబస్ కాలేదని, రెండు కలిపి రిప్రజెంట్ చేస్తాం కదా. సో జూనియర్స్ని మేమే వదిలిపెట్టేసి ఓన్లీ మా ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ సెకండ్ ఇయర్స్ ప్రాబ్లమ్సే రిప్రజెంట్ చేయలేదు. సో కొంతమంది ఏమంటున్నారంటే జూనియర్స్ మీరు మమ్మల్ని సింపుల్గా యూజ్ చేసుకున్నారు, సో మీ ప్రొటెస్ట్ కోసం మమ్మల్ని నైట్ వరకు కూర్చోబెట్టుకున్నారు అంటున్నారు. మీరు మేము కాదు, మనం అందరం కలిసి ప్రొటెస్ట్ చేసినాం, మనందరి కోసం ప్రొటెస్ట్ చేసినాం, మేము మీకోసం చేసినాం, మీరు మా కోసం చేసిర్రు. బట్ రిజల్ట్ మాత్రం ఒకవైపే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి సెమిస్టర్ పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళకు నెట్ సెట్ అట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ ఎగ్జామ్స్ కనుక వాళ్ళు క్రాక్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో వాళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి ఈ నెట్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ పోన్ చేసిర్రు. బట్ ఈ సిలబస్ ఫినిష్ అవ్వలేదు అనే దాన్ని వాళ్ళు అటెండెన్స్తో కనెక్ట్ చేస్తున్నారు. సో ఎంతమందికి అటెండెన్స్ ఉంది అని అటెండెన్స్తో కనెక్ట్ చేస్తున్నారు. సో అది మాత్రం ఇక మనం దానికి ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు అట్లా డిసైడ్ అయ్యారు కాబట్టి. సో ఎవరిని యూజ్ చేసుకోలేదు, మన అందరం కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రొటెస్ట్ చేసినాము. బట్ రిజల్ట్ మాత్రం, దాని రెస్పాన్స్ మాత్రం ఒకవైపే వచ్చింది. నాకు కూడా మంచిగా అనిపించలేదు జూనియర్స్కి పోస్ట్పోన్ చేయకుండా ఓన్లీ సీనియర్స్కే చేయడము. జూనియర్స్ కూడా ప్రొటెస్ట్లో ఉన్నారు, వాళ్ళవి కూడా న్యాయమైన డిమాండ్సే, మాకు సిలబస్ కాలేదు అని న్యాయమైన డిమాండే. బట్ వాళ్ళు దేనికి కనెక్ట్ చేస్తున్నారో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఎక్కువ టైం లేదు, ఇవాళ 13, 14, 15, 16, 17, 18 అంతే. సో ఈ ప్రొటెస్ట్ అనేది వద్దు, ప్రొటెస్ట్ అనేది ఆపేసి, ప్రొటెస్ట్ అనేది మైండ్లోంచి తీసేసి ఉన్న టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అని ఆలోచించి ఇక ప్రిపరేషన్ చేయటమే మన పని.
సో ఇంకా పోస్ట్ పోన్ అన్న విషయం, ప్రొటెస్ట్ అన్న విషయం మన మైండ్లోంచి తీసేసేయండి. ఇంకా అవి వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి ఆల్రెడీ సైఫాబాద్ వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు వేస్ట్ ఆఫ్ టైం అని సింపుల్గా చెప్పేస్తున్నారు. ఒకే ఒక స్టేట్మెంట్ వేస్ట్ ఆఫ్ టైం. ప్రొటెస్ట్ అంటే వేస్ట్ ఆఫ్ టైం అంటున్నారు. సో ఆలోచించండి, ఉన్న ఆ చిన్న టైంని యూటిలైజ్ చేసేసుకుని. ఓకే, రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.